ఇయర్ అంటే ఏమిటి? న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం, అంతే కదా. అయితే ఈ న్యూ ఇయర్ అంటే దాని తాలూకా ప్రాముఖ్యత ఏంటి? న్యూ ఇయర్లో మనము ఏమేమి చేస్తామో తెలుసుకుంటాము. మొట్టమొదటిది, వి రిమెంబర్ అవర్ క్రియేటర్. మన సృష్టికర్త అయిన, ఈ సృష్టి అందరికీ కర్త అయిన ప్రపంచానికే కాదు, ప్రపంచాన్ని వరల్డ్ అంటారు, మొత్తం సృష్టిని ఏమంటారంటే యూనివర్స్ అంటారు. ప్రపంచానికి దానికి తేడా ఏంటి అంటే, ప్రపంచం అంటే కేవలము ఈ దేశాలు, సముద్రాలు, మనుషులు, ఆ జీవరాశులు ఇవన్నీ కలిపి ఉన్నదాన్ని ప్రపంచం అంటాం. దట్స్ వరల్డ్, WORLD వరల్డ్. మరి యూనివర్స్ అంటే ఏంటి? మీరు అలా చూస్తుంటే, ఒకసారి ఆకాశం మీద చూసారంటే కొన్ని వందల నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్కటి చాలా 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 దూరం ఉంటుంది మన భూమికి, మనం చూడటానికి కూడా. దాని గురించి మనం లాస్ట్ టైం నేర్చుకున్నాం, మాట్లాడుకున్నాం. సో అలాగా ఈ నక్షత్రాలు, చంద్రుడు, భూమి, తర్వాత ఏమో ప్లానెట్స్, గ్రహాలు, ఇంకా రకరకాల గ్యాలక్సీ అంటారు, అవన్నీ కూడా ఉన్నవన్నిటిని ఏమన్నారంటే యూనివర్స్ అన్నారు. ఈ యూనివర్స్ అనేది ఒక యూనిక్, ఒక అద్భుతమైన సృష్టి. ఆ సృష్టి చేసిన వాడు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు. సో ఈ ప్రపంచమే దేవుంది కాదు, ఈ అంతరిక్షం అంతా, ఈ ఈ సృష్టి అంతా కూడా అంతా క్రియేటెడ్ బై గాడ్. దట్స్ వై వీ కాల్ హిమ్ యాజ్ ద క్రియేటర్, సృష్టికర్త అని మనం చెప్తున్నాం. సో మనం మొట్టమొదటిగా మన సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటాం ఈ నూతన సంవత్సరంలో. రెండోది, వీ హ్యావ్ టు రిపెంట్. మనము పశ్చాత్తాపడాల. ఎందుకు పశ్చాత్తాపడాలి మనం తర్వాత చూస్తాము. ఏంటంటే రిపెంటెన్స్ లీడ్స్ టు రిజాయిస్మెంట్. పశ్చాత్తాపడడం మన సంతోషానికి నడిపిస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీకు తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు వాళ్ళ ఎడలు తప్పు చేసి ఉండొచ్చు. అది ఎలా ఉండాలంటే, వీ మస్ట్ రిపెంట్. అది మంచి అయినా చెడ్డైనా, అవతల వాడాలి నీకు కష్టం కలిగిన, లాభం జరిగినా, నువ్వు ఆ అవతల పరిస్థితిని నువ్వు క్షమించే పరిస్థితిలో ఉండాలి. బికాస్ అవతల పర్సన్ ఏమైనా మనకు అనవసరం, కానీ నీకు మొట్టమొదటిగా యూ విల్ రిసీవ్ రిజాయిస్మెంట్. నీకు ఆనందం కలుగుతుంది. ఆయన తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది, దానివల్ల నీకు కొంత కష్టం కలిగింది, ఏమీ పర్వాలేదు. అయినా సరే యు ప్రే అండ్ నువ్వు పశ్చాత్తాపడు, దేవుని ముందు ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు ఇలాంటి కష్టం వచ్చింది, దయచేసి నన్ను క్షమించండి. ఒకవేళ నాలో తప్పు ఉంటే, ఒకవేళ అవతల వాళ్ళు చేస్తే వాడిని కూడా క్షమించండి అని ప్రార్థన చేస్తే ఇమీడియట్లీ నీకున్న ఆ వేదన, కష్టము, బాధ పోయి సంతోషం కలుగుతుంది. ఇది మొట్టమొదటి దినాన్ని మనం తెలుసుకొని సంవత్సరం అంతా దాన్ని పాటించాలనేసి రెండో విషయం మీకు చెప్పాను. ఇంకా అది చెప్తాను, దాని గురించి వర్ణిస్తాను. మూడోది రెన్యూ అంటే అర్థం ఏంటంటే కొనసాగించుట. అది ఎక్కడో కొంత మీకు తర్వాత చెప్తాను. ఫిలిప్పీల పత్రికలో ఉంటుంది, ఎక్కడో మీకు తర్వాత చెప్తాను. సో మీరు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్న ప్రకారము ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. వీ హ్యావ్ టు కంటిన్యూ. రెన్యూ చేయడం అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఉంది మీకు, ఆ సెల్ ఫోన్లో కొంత అమౌంట్ వేయించుకుంటారు. అది దానికి 3 monthsకి వేస్తాడు అనుకుందాం. ఆ 3 months అవగానే ఏంటవుతుంది, అది ల్యాప్స్ అయిపోతుంది. ఇంకా మీకు ఆ ఛానల్స్ పనిచేయవు. ఏదో వాట్సాప్ లేదా ఇంకేదేదో వేసుకున్నారు, అది వేసుకుంటే అది ఆగిపోతుంది. అది కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలా, దాన్ని మీరు రెన్యూ చేసుకోవాలా. అలాగే జీవితంలో కూడా దేవునికి మనకున్న సంబంధము, ద ర్యాపోర్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ద మ్యాన్, మానవుడికి దేవుడికి సంబంధాన్ని మనం ఎప్పటికప్పుడు కంటిన్యూ చేసుకోవాలా. ఇక్కడ మీ క్వశ్చన్ చెప్తాను. న్యూ ఇయర్ అంటే జనవరి 1 కాదు, ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ ఇయర్. జనవరి 1 ఒకసారి వస్తుంది, కానీ న్యూ ఇయర్ కమ్స్ ఎవ్రీడే. January 10th is a new year, January 31st is a new year, February 1st is a new year, February end is a new year. Everything is a new year. దాన్ని మనం రెన్యూ చేసుకుంటే రెన్యూవర్. లాస్ట్ టైం మీకు ఏం చెప్పాను, క్రిస్మస్ కూడా అలాగే అని చెప్పాను. ఎవ్రీడే ఈజ్ ఎ క్రిస్మస్. ఇఫ్ యూ రిసీవ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్, దట్ డే ఈజ్ ది క్రిస్మస్ అని మీకు చెప్పాను. మీరు ఏ రోజైతే క్రీస్తుని మీ మనసులో, హృదయంలో చేర్చుకుంటారో అది మీకే క్రిస్మస్. దట్ మే బి ఎనీ డే, నాట్ ఓన్లీ December 25th అనే విషయం మీకు చెప్పాను కదా. ఇది కూడా అంతే. న్యూ ఇయర్ కమ్స్ వెన్ యూ రెన్యూ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉన్న సంబంధాన్ని మీరు మరికొంచెం
గట్టిపరుచుకుంటే, దృఢపరుచుకుంటే, దాన్ని రెన్యూ చేసుకుంటే, దట్ ఈస్ సెల్ఫ్ ఈజ్ ఏ న్యూ ఇయర్. సో January 1st ఈజ్ నో డౌట్ ఏ న్యూ ఇయర్, బట్ ఎవ్రీ డే ఫర్ ఏ క్రిస్టియన్ ఈజ్ ఏ న్యూ ఇయర్. ఫర్ ఏ క్రిస్టియన్. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ న్యూ ఇయర్ని పట్టుకొని ఈ న్యూ ఇయర్ని ప్రతి వాళ్ళ హృదయంలో కూడా నాటడానికి, టు ప్లాంట్ ది న్యూ ఇయర్ ఇన్ ద మైండ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్, బీ ఏ క్రిస్టియన్ ఆర్ అ నాన్ క్రిస్టియన్, బీ ఏ బిలీవర్ ఆర్ ఎ నాన్ బిలీవర్, వాళ్ళ హృదయంలో నాటడానికి మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అందుకే దేవుడి ఈ కొత్త సంవత్సరాన్ని, అనుభవాన్ని మనకు అలాగ ఇస్తూనే ఉన్న విషయాన్ని గమనించండి. 4వది రెస్ట్. క్రైస్తవుడు అన్నవాడు ఖచ్చితంగా రెస్ట్ ఉండాలి. దేవుడు ఈ ఆదికాండము మీరు చూసారంటే, ఆదికాండము 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, ఇప్పుడు ఎవరు చదవకండి, ఏమి చదవద్దు ఎవరు కూడా, వినండి. ఈ ఆదికాండము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మీరు చూసారంటే, మొదటి రోజున దేవుడు 1 చేశాడు, 2 చేశాడు, 3 చేశాడు, 4 చేశాడు, 6 దినాలు చేశాడు. 6వ దినాన్ని ఆయన అన్నీ చూసి చాలా బాగున్నాయి, అబ్బా నా సృష్టి అంత బాగుంది అని ఆయనకు అనుకుని ఆయన ఏం చేశాడట, 7వ దినాన్ని హి టుక్ రెస్ట్, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు మన తండ్రి, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. నిన్ను నన్ను కూడా విశ్రాంతి తీసుకోమంటున్నాడు. నా కుమారుడా, నువ్వు భారాన్ని మొయ్యక్కర్లేదు. అట్లాస్ అనేవాడట, తన నెత్తి మీద ఒక గ్లోబ్, మీకు బొమ్మల్లో చూస్తుంటారు ఎక్కడైనా, గ్లోబ్ అంటే ఈ యొక్క యూనివర్స్ సృష్టినంతా కూడా నెత్తి మీద పెట్టుకొని మోస్తుంటట్టు ఒక చరిత్రలో ఉంటుంది అట్లాస్ అన్నవాడు. అలాగే మనం కూడా అక్కలేనివి కావాల్సినవన్నీ కూడా మనం మోసుకొని తిరుగుతుంటాం. ద హార్ట్ ఈజ్ నాట్ ఏ డస్ట్బిన్. మీ హృదయం అనేది ఒక చెత్త బుట్ట కాదు, ఒక బిన్ కాదు, అదొక డబ్బా కాదు, చెత్త డబ్బా కాదు. టు కీప్ ఆల్ ద వేస్ట్ థింగ్స్ దేర్. ఈ హృదయంలో అన్ని చెత్తను దాచుకోవడానికి ఇట్ ఈస్ నాట్ ఏ వేస్ట్ బిన్, చెత్త బుట్ట కాదది, అది దేవుని యొక్క ఆలయం. మీ హృదయము నా మందిరం అని మీరు తెలియదా అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. తర్వాత చూడండి, లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఏంటంటే ఇది చెత్తబుట్ట కాదు, మీకు వచ్చినవన్నీ కూడా అందులో వేసుకోవడానికి. మీకు ఎవరో ఒక మాట అన్నారు, తీసి పారేయండి. నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు, మీకు అందరికి తెలుసు. నా కుమారుడు నాకు పాటలు చెప్తుంటాడు, ఎవరి గురించి నేను వరి ఏటమన్నా నేను ఇలా గనిస్తాడు, నాకు మనసు పాడైపోయిందంటే, డాడీ ఎందుకు మీరు ఈ వరి చేస్తారు? డోంట్ వరీ, యువర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ డస్ట్బిన్. డోంట్ కీప్ ఆల్ థింగ్స్ దేర్. కీప్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ లెర్న్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. అలాంటి విషయాలని వినేసి వదిలేయండి. వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. వీ మస్ట్ బీ హ్యాపీ. లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం, లెట్స్ నాట్ వేస్ట్ అవర్ ఎనర్జీస్, లెట్స్ నాట్ వేస్ట్ ది బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హెస్ గివెన్ అస్. దేవుడు మనకిచ్చిన దీవెన కానీ, మనకిచ్చిన సమయాన్ని కానీ, దేవుడు మనకిచ్చింది దేనిని కూడా మనం వేస్ట్ చేయకూడదు. టైమ్ అండ్ టైం వెయిట్ ఫర్ నన్. కాలము కెరటాలు ఆగవు, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆ కాలంలోని మన యొక్క పరుగులోని ఎన్నెన్నో మనకి ఎదురవుతుంటాయి, వాటిని మనం దాటి వెళ్తుంటాం. అది మనకి ఇంపార్టెంట్ కాదు, మనం గమ్యం ఇంపార్టెంట్. రీచింగ్ ద డెస్టినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ వాట్ కమ్స్ ఇన్ బిట్వీన్. నీ ప్రయాణం మొదలుపెట్టావు, ప్రయాణం ముగించేవు, మధ్యలో ఎన్నో నీకు ఎదురవుతాయి. మంచివి వస్తాయి, చెడ్డ వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, మరి లాసెస్ వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయి, దేర్ కామన్. మేము ఒక చిన్న కంపెనీ నడిపిస్తున్నాం, ఒక్కోసారి మాకు చాలా నష్టాలు వస్తుంటాయి, ఒక్కోసారి చాలా ప్రాఫిట్స్ వస్తాయి. రెండిటికి మనం కృంగిపోకూడదు. We should neither be happy nor unhappy at what things we are meeting, what happens to us in our journey towards God. దేవుని కొరకు మనం ప్రయాణం చేస్తున్న మన ప్రయాణంలో మనం ఎప్పుడు కూడా మనం తొణకకూడదు. నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా దేర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఒక ఆటలో అన్ని భాగాలు. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. ఈజ్ అ వరల్డ్ ఫేమస్ క్రికెటర్. తను మొట్టమొదటిగా వచ్చినప్పుడు డక్అవుట్ అయిపోయాడు, 0 కొట్టి అవుట్ అయిపోయాడు. మరి తర్వాత సెంచరీస్ 3 సెంచరీలు కూడా కొట్టాడు కంటిన్యూస్గా ఒకే ఇన్నింగ్స్లో సెంచరీస్. సో సచిన్ టెండూల్కర్ అంటే క్రికెటర్స్లో ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. పోనీ గ్రేటెస్ట్ కాకపోతే వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ గ్రేటెస్ట్ క్రికెటర్స్. హీ వాజ్ వన్. ఆయన కూడా 0 కొట్టాడు, ఆ తర్వాత 3 సెంచరీలు కొట్టాడు. నువ్వు కూడా అలాగే కొట్టగలవు. సో don't be downtrodden, don't be discouraged about what happens to you
ఇన్ యువర్ జర్నీ టువర్డ్స్ గాడ్. దేవుని యొక్క వైపు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని దృష్టిలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ యొక్క గోల్ పరలోకాన్ని నా పరువు కూడా కడముట్టించి తిని చెప్తాడు కదా అపోస్తలుడైన పౌలు. నేను గమ్యం చేరడానికి నా పరువును కడముట్టించాను, కిరీటం నా కోసం ఏర్పాటు చేయబడింది. అటువంటి సాక్ష్యాన్ని నీవు నేను చెప్పగలగాల. సో వాట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఈజ్ ఇమెటీరియల్. ఆ మధ్యలో ఏం జరిగినా మనం పట్టించుకోకర్లేదు. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పెద్ద ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఆ ఒక పేపర్ ఏంటంటే దానికి బుక్స్ లేవు. యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్, దానికి ఒక పేపర్కి 5 పేపర్స్, అందులో ఒక పేపర్ బుక్స్ లేవు. యూ హ్యావ్ టు రైట్ బై రీడింగ్ ద న్యూస్ పేపర్స్, బై ఇంటరాక్టింగ్ విత్ అదర్ పీపుల్, బై లెర్నింగ్ ఫ్రమ్ ద సీనియర్స్. అందరి దగ్గర తెలుసుకొని గ్యాదర్ చేసి అది మనం సొంతంగా రాయవలసిందే. ఒకే ఒక్క ప్రశ్న ఇస్తాడు, 3 గంటలు రాయాలా, 30 పేజీల నుంచి 70 పేజీల వరకు రాయాలా. నేనైతే 50 పేజీలు రాశాను 3 గంటల్లో. సరే, ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అందరూ డిస్కరేజ్ చేశారు. మేము సుమారుగా 200 మంది వెళ్ళబోతున్న ఎగ్జామ్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్. అందులోని మీరు నంబరు 150 మంది డ్రాప్ అయిపోయారు. మేము రాయము, ఎలాగో పరీక్ష పోతుంది అన్నారు. నేను ఒక మొండివాడిని, డ్రాప్ అయిపోతే ఎందుకు డ్రాప్ అవ్వాలా? పరీక్ష పోతే మనకేమైనా ఇన్సల్టా? ఏం పర్వాలేదు, ఇంకోసారి కడతాను, పాస్ అవుతాను అనుకొని ఎగ్జామ్ రాశాను. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ ఎగ్జామ్లో నేను ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ కొట్టాను. పేపర్స్ బుక్ లేదు, దేని బుక్స్ లేవు, బట్ ఐ రోడ్ ద ఎగ్జామ్. ఐ సెక్యూర్డ్ ది ఫస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. అంటే మన దేవుడు ఎంత గొప్పవాడంటే అటువంటి నమ్మకం, కరేజ్, ఫియర్ నాట్, గో ఎహెడ్, ధైర్యంగా ముందుకు సాగు, నువ్వేమీ భయపడకని దేవుడు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. కాబట్టి అటువంటి స్పిరిట్తో మనం వెళ్ళాలి, డిస్కరేజ్ అవ్వకూడదు. ఏం పోయినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ కలిగినా మనం ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వకూడదు. విషయాన్ని మన పరుగు అలా కంటిన్యూ చేయాలి. వాట్ హ్యాపెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిహైండ్ ఆర్ బిఫోర్, వెనక ముందు ఏం చేస్తే మనకు అనవసరం. నీ ప్రయత్నం చేయు, పోతే నష్టం ఏమి లేదు. నేను 23 పరీక్షలు రాశాను, ఎక్కడా పోలేదు, అన్నీ పాస్ అయిపోయాను. ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్, ఇట్ ఈస్ గాడ్స్ లీడింగ్. నేను నమ్మకం ఉంచానంతే. దేవుడు అద్భుతం చేస్తాడు. గాడ్ కెన్ డూ మిరకిల్స్. మనుషులు కూడా మిరకిల్స్ చేయగలరు. ఈవెన్ మెన్ కెన్ డూ మిరకిల్స్ విత్ గాడ్స్ పవర్, నాట్ విత్ సాటన్స్ పవర్, నాట్ విత్ ద పవర్ ఆఫ్ తాంత్రిక్స్, నాట్ విత్ ద పవర్ ఆఫ్ మెజిషియన్స్, అండ్ నాట్ విత్ ద పవర్ ఆఫ్ ఎస్ట్రాలజర్స్. మాంత్రికులు, తాంత్రికులు ఇలాంటి వాళ్ళతో మనం అద్భుతాలు చేయలేం. దేవుని శక్తి మన మీద ఉంటే మనం కూడా, మానవుడు కూడా, ఎవ్రీ మ్యాన్ కెన్ డూ మిరకిల్స్ బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు ఏమి చేయగలడో అవన్నీ మీరు నేను మనందరం కూడా చేయగలం. మీకు విశ్వాసంతో ఈ కొండను వెళ్ళి అటు సముద్రంలో పడిపోమంటే ఆ కొండ పడిపోద్దని వాక్యంలో వ్రాయబడింది, మీకు తెలుసు కదా. ఆవగింజంత విశ్వాసం ఉంటే, లైక్ ఎ మస్టర్డ్ సీడ్, ఒక చిన్న మస్టర్డ్ సీడ్ అంటే కంటికి పంటు చేతికి అందదు అది. అది అంత విశ్వాసం ఉంటే చాలు, యూ కెన్ డూ వండర్స్ అని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఈ గ్రంథంలో గొప్ప గొప్ప విశ్వాసులు, గొప్ప గొప్ప ప్రవక్తలు, మోషే మొదలుపెట్టి మరి ఇంకా చివర యోహాను, పట్మాస్ దీవిలో బంధించబడిన యోహాను, ఈ మధ్యకాలంలో ఎంతోమంది, కనీసం ఒక 50 మంది అద్భుతాలు చేశారు, మహా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. పట్మాస్ దీవిలో ఉన్న యోహాను తీసుకెళ్ళి పెనంలోని మనం దోశలు వేసుకుంటాం కదా, అలాంటి పెద్ద పెనం, ఏదో ఎంతోమందికి వంట చేసే అటువంటి పెనులు తీసుకెళ్ళి పడేసి దాన్ని వేరు చేస్తే ఆయనకి ఏం అవ్వలేదట. ఈ కేమ్ అవుట్ ఎలా, దట్ ఈస్ ఎ మిరకిల్, ఇట్ వాజ్ రన్ బై హిమ్. దేవుని యొక్క సహాయంతో ఆయన అలాగ బయటికి రాగలిగాడు. మనం కూడా రాగలం. జాన్ ఈజ్ లైక్ అస్, ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈజ్ నాట్ ఏ క్రియేటెడ్ బై గాడ్ అండ్ వీఆర్ ఆల్సో క్రియేటెడ్ బై గాడ్. 8వ దావీదు కీర్తన చేశారా, మానవుని దేవుడు కొంచెము మాత్రమే తక్కువ, దేవుని కంటే కొంచెము మాత్రమే తక్కువగా చేసేనన్నమాట మనకు కనిపిస్తుంది. సామ్స్ 8 సామ్ నంబర్ 8 5th వర్స్ చూసారంటే దేవుని కంటే కొంచెము తక్కువనిగా మాత్రమే చేసిన మాట మనకు కనిపిస్తుంది. హౌ గ్రేట్ ఇట్ ఈస్, ఎంత గొప్ప మనకి ఆధిక్యత ఇవ్వబడింది దేవుడు మనకి ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. నాకు కాదు, ఇంకెవరికో కాదు, మిరకిల్స్ చేసేవాడు కాదు, పెద్ద మన బిల్లీ గ్రాహం గారు కాదు, ఇప్పుడు జోయల్ ఆస్టిన్ ఒక పెద్ద ఆయన ఉన్నాడు అమెరికాలో, అటువంటి వాళ్ళు కాదు, అందరికీ కూడా ఈవెన్ ఏ కామన్ మ్యాన్ కెన్ డూ వండర్స్ విత్ గాడ్స్ పవర్ అనే విషయాన్ని గమనిద్దాం. న్యూ ఇయర్ హ్యాస్ కమ్ విత్ ఏ బిగ్ బ్యాంగ్. కొత్త సంవత్సరం వచ్చేసింది. అది మామూలుగా రాలేదు,
పెద్ద శబ్దం చేసుకొని అందరికీ సంతోషం కలిగించి, విచారాలు కలిగించి అన్నీ చేసి బాధలు కలిగించి వచ్చింది కరోనా వైరస్. ఒక ఊపు ఊపింది, ఇంకా కొంచెం ఉంది కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొంచెం ఉన్నాయి కానీ పర్వాలేదు. వీఆర్ అవుట్ ఫ్రమ్ ఇట్, వీ ఎమర్జ్ సేఫ్లీ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లోంచి మనం క్షేమంగా బయటపడ్డాం కదా. దేవుడు గొప్పవాడు. ఇది మన గొప్పతనం కాదు. ఎంతోమంది గొప్పవాళ్ళు, డాక్టర్లు చచ్చిపోయారు, పెద్ద డాక్టర్లు చచ్చిపోయారు, ఎంతోమంది ఎక్కడెక్కడో చనిపోయారు. బట్ వీఆర్ అలైవ్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో అంచేతంటే ఈ న్యూ ఇయర్ ఎటువంటి అద్భుతాలు ఎన్నో మనకి తెచ్చిపెట్టింది. గోల్స్ కొని మనం గెలిచాము, గోల్స్ కొని ఓడిపోయాం. మనం పెట్టుకున్న గోల్స్ మనం సాధించలేకపోయాం, కొన్ని సాధించాము. అలాగే కొన్ని సంతోషాలు, కొన్ని విచారాలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని మంచి అంతా కూడా మనం సాధించుకోగలిగాం. కొంతమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి, కొంతమందికి ఉద్యోగాలు దొరికాయి, కొంతమందికి పిల్లలు పుట్టారు, కొంతమందికి పిల్లలకు మంచి ప్లేసులకు వెళ్ళారు, కొంతమంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది విదేశాల నుంచి ఈ దేశం వచ్చారు. ఎక్కడున్నా ఎలాగున్నా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అది మీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు. ఇట్స్ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప వలన మనందరం ఈరోజు ఇలాగ కూర్చొని ఉన్నాం. అది మన యొక్క గ్రేట్నెస్ కాదు. నా వయసు 70 సంవత్సరాలు, ఒకటి తక్కువ. అందరూ ఆశ్చర్యపోతారు, నా వయసుకి చాలామంది చనిపోయారు, నా వయసుకి చాలామంది బెడ్ ఎక్కేసారు. దేర్ స్లీపింగ్ ఆన్ సిక్ బెడ్. వ్యాధిగ్రస్తమైన పడకల మీద పడుకున్నారు. చాలామంది మాట్లాడిన పరిస్థితి, చాలామంది పడిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను కూడా దేవుడు నన్ను నిలబెట్టి 4 వాక్యాలు చెప్పే అవకాశం నాకు ఇచ్చాడు. అది దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అది నా గొప్పతనం కాదు. సో ఇలాంటి ఎన్నో మనం ఈ సంవత్సరంలోని మనం చూస్తూనే ఉంటాం. గోల్స్ మిస్డ్, గోల్స్ అచీవ్డ్, ఆ తర్వాత ఫ్రెండ్షిప్ గెయిన్డ్, ఫ్రెండ్షిప్స్ లాస్ట్. ఆ తర్వాత గత సంవత్సరం ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కష్టాలను పట్టుకొని అలాగ మళ్ళీ మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తామా? నో. కష్టాలు ఉంటాయి, కష్టాలతో పాటు మనకి మంచి కూడా జరిగి మనం ముందుకి వెళ్తూనే ఉంటాము. చాలామంది ఏమనుకుంటారంటే ఈ న్యూ ఇయర్ అంటే ఏదో హాలిడే అనుకుంటారు. ఇప్పుడు సంక్రాంతి, ఏదో దీపావళి, ఆ తర్వాత ఇంకేమో వస్తాయి కదా. ఆ న్యూ ఇయర్ అంటే అదొక సెలవు రోజు, హ్యాపీగా గడుద్దాం, ఏదో కేక్ కోసుకుందాం, లేదా కొత్త బట్టలు వేసుకుందాం, ఇంట్లో వండుకుందాం, తింటాం అని మనం అనుకుంటుంటాం. కానీ ఫర్ క్రిస్టియన్స్ ఇట్స్ నాట్ ఎ హాలిడే. క్రైస్తవులకి ఇది సెలవు దినం కాదు. ఇట్స్ ఎ డే ఆఫ్, ఇంతకు చెప్పాను మీకు, ఇట్స్ ఎ డే ఆఫ్ రెన్యూవల్. క్రీస్తులో మనల్ని మనం రెన్యూ చేసుకునే దినం ఇది. చాలామంది ఇవాళ హాలిడే కదా హ్యాపీగా పడుకుందాం అనుకుంటారు. నో, ఈవెన్ ఇఫ్ యూ స్లీప్, పడుకుంటే పడుకో, కానీ అది పడుకోవడం కాదు. ఇఫ్ యు ఆర్ స్లీపింగ్, గాడ్ విల్ బీ స్పీకింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్. నీ కల్లో దేవుడితో మాట్లాడుతుంటాడు. నీ సైలెన్స్లో, సైలెన్స్ ఈజ్ ద మ్యూజిక్ ఆఫ్ స్టార్స్. మీకు తెలుసా విషయం? నిశ్శబ్దత అనేది కూడా ఒక మ్యూజిక్ అనట. ఇట్స్ ఎ మ్యూజిక్ ఫ్రమ్ స్టార్స్. ఈ మనకి ఉన్న సైలెన్స్ కూడా ఇట్స్ ఎ మ్యూజిక్ ఫ్రమ్ స్టార్స్. నక్షత్రాల నుంచి మనకు వచ్చే మ్యూజిక్ అటది. ఎంత మంచిది చూడండి. మీరు సైలెన్స్గా ఉంటే అందరూ అమ్మ పడుకున్నారు అని డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటారేమో, కానీ దేవుడు ఆ టైంని నిన్ను నీ మనసులో, నీ హృదయంతో మాట్లాడుతుంటాడు. నీ మనసుతో, నీ హృదయంతో ఆయన మాట్లాడుతుంటాడు. నీకు కళలు ఇస్తాడు, మంచి కళలు ఇస్తాడు, మంచి తలంపులు ఇస్తాడు, అలా మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడేంటే దిస్ న్యూ ఇయర్ ఈజ్ ఏ పాజ్ అండ్ రిఫ్లెక్ట్. ఏ పాజ్ అండ్ రిఫ్లెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఆగి మనం రిఫ్లెక్ట్ అవ్వాలా. దేవా, గత సంవత్సరం నాకు ఇలా జరిగాయి, ఈ సంవత్సరం నాకు ఏం జరగబోతున్నాయి, నీవు నన్ను ఎలా నడిపించబోతున్నావు, నేను గత సంవత్సరం అంతా ఇలా నడిచాను, ఈ నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎలా నడిపించబోతున్నావు, నడిపించు ప్రభువా అని చెప్పాలి. సాధారణంగా మనం చేసిన పొరపాటు అంటే మనం ఏంటంటే ఎన్నో ప్రణాళికలు వేస్తాం. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా ప్రణాళికలు వేసుకుంటాం కదా, వేస్తాం. కొంతమంది ఏమో ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఈ సంవత్సరం నుంచి నేను సిగరెట్ మానేస్తాను, నేను త్రాగుడు మానేస్తాను, నేను దేవునికి ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా టైత్ ఇస్తాను, దశమ భాగాన్ని దేవునికి ఇస్తాను. ఇలాగా ఎవరికి నచ్చిన తీర్మానాలన్నీ వాళ్ళు చేసుకుంటారు, ప్లాన్స్ వేసుకుంటారు. ఇంకా నేను ఇల్లు కట్టుకోవాలి, లేదా ఉన్న ఇల్లుని మోడిఫై చేసుకోవాలి, రెనోవేట్ చేసుకోవాలి, ఇలా రకరకాల ప్లాన్ వేసుకుంటుంటారు. నేను వీలుంటే ఒకసారి ఇంకో దేశం వెళ్ళి రావాలి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వస్తాను, అక్కడ ఆ ప్రాచీన బైబిల్ స్థలాలని కూడా చూసొస్తాను అని ఏదైతే ప్లాన్లు వేసుకుంటారు. మీ ప్లాన్లు కాదు. మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్స్ ప్లాన్స్. నా ప్రణాళికలు వేరు,
మీ ప్రణాళికలు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అని దేవుడు చెప్పాడు. గాడ్ ఈజ్ ద బెస్ట్ ప్లానర్. అది మనం చెయ్యం. నీకు ఒక పని అవ్వాలంటే నువ్వు ఆలోచించడం కాదు, నువ్వు ప్లాన్ వేసుకోవడం కాదు. దేవా, నాకు ఈ పని ఉంది, ఈ పని జరగాలి, అది నీ చేతిలో పెడుతున్నాను. అది ఎప్పుడు చేస్తావో, ఎలా చేస్తావో, ఎవరి చేత చేస్తావో నీ ఇష్టం, ప్లీజ్ డూ ఇట్, నేను నీకు సమర్పించుకుంటున్నాను అని మనం చెప్తే ఖచ్చితంగా పని అవుతుంది. నీకు నువ్వే ప్రాణాలు వేసుకొని, నీకు నువ్వే దాన్ని అమలు చేసుకొని, నీకు నువ్వే దాన్ని స్వారీ చేసి ఏదో సాధించాలనుకుంటే యూ విల్ ఫెయిల్. యూ విల్ షూర్లీ ఫెయిల్. బట్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతారో అక్కడే గెలుస్తారు. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతారో అదే మీకు గెలుపుకి ఒక మెట్టు అనమాట. జెస్సీ ఓవెన్స్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మంచి ప్లేయర్, ఒలింపిక్స్లో ఆడేవారు. పాపం ఇంచుమించుగా ఒక 5 సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నారు. అందరికన్నా బాగా ఆడేవాడు, అందరికన్నా బాగా పరిగెట్టేవాడు, పరుగు పందెం అనమాట. పరిగెడతాడు, అందరితో బాగా పరిగెట్టేవాడు, అందరికన్నా బాగా పరిగెట్టేవాడు, అన్నీ బాగున్నాయి. బట్ ఎవ్రీ టైమ్ హీ ఈజ్ ఫెయిలింగ్. అయితే ఆయనతో ఈ పరుగు పందెంలో పాల్గొని ఆయనతో గెలిచిన ఆయన అంతకుముందు సంవత్సరాల్లో ఆయన వచ్చి ఈయనకు సలహా ఇచ్చాడు. బ్రదర్, నీ కష్టం నాకు చాలా అర్థమైంది, నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, చాలా డిస్పరేట్గా ఉన్నావు. యు ఆర్ వెరీ డిస్కరేజ్డ్ బికాజ్ యు ఆర్ ఫెయిలింగ్ ఎవ్రీ టైమ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ద గేమ్. నువ్వు ఆడుతున్న ప్రతిసారి కూడా ఓడిపోతున్నా, నీలో ఉన్న నిరాశ, నిస్పృహ నాకు అర్థమైంది. నీకు చిన్న సలహా చెప్తాను. అది 500 మీటర్స్ పరుగు అనుకో. నువ్వు మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 నెలల నుంచి వాళ్ళు పరిగెట్టి అలాగే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అలాగే నువ్వు కూడా ఏం చేస్తావు, పరిగెడుతున్నావు కదా, ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, లేకపోతే నువ్వు ఇంతవరకు రావు. అలా ప్రాక్టీస్ చేయకపోతే పాల్గొనే అవకాశం కూడా నీకు రాదు. ఎందుకంటే ఒలింపిక్స్ అంటే వరల్డ్ వైడ్ గేమ్. కాబట్టి నువ్వు ఒక చిన్న పని చేయి. 500 మీటర్లు పరుగు పెట్టినప్పుడు నువ్వు ఆ గీత పెట్టుకునేటప్పుడు ఇప్పుడు 500 పెడుతున్నావు కదా, నువ్వేం చేస్తావంటే 530 పెట్టు. అంటే ఒక 30 అడుగులు ఇంకా ఎక్కువ పెట్టుకొని గీసి నువ్వు 530కి ఇది ఏం చేసుకో. అంటే నీ గోల్ పెద్దది పెట్టుకొని ఆ గోల్ వైపు పరిగెట్టు. నువ్వు 530 ఏం చేస్తే ఇంతకుముందు 500 గోల్ పెట్టుకొని పరిగెడుతుంటే ఇప్పుడు ఒక 5 అడుగులు వెనక్కి ఉండిపోతున్నాడు. 490 దగ్గర ఆగిపోతున్నాడు. అందుకే ఇతను ఏం చెప్పాడు, 530 పెట్టుకొని పరిగెట్టు, నీ మైండ్ ఆటోమేటిక్గా సెటప్ అవుతుంది, నువ్వు 520 వరకు వెళ్ళిపోతావు. స్టిల్ యు ఆర్ 20 feet మోర్ దెన్ ద గోల్, ద లిమిట్, ది మార్జిన్ అని చెప్పాడు. భలేగుంది అనుకొని అలాగే ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ టైం మళ్ళీ గేమ్స్ కండక్ట్ చేశారు. ఇతనికి సలహా ఇచ్చినవాడు కూడా అతను ఉన్నాడు. మొట్టమొదటిగా ఈయన అందరు కలిసి పరిగెడుతున్నారన్నమాట. పరిగెడుతుంటే ఒక మహా అయితే ఒక 5, 6, 7, 10 మంది అనుకుందాం. పోనీ 10 మంది పరిగెడుతున్నారు. ఆ 10 మందిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఎవరిద్దరు? గత 5 సంవత్సరాలు ఓడిపోయిన ఆయన కూడా పరిగెడుతున్నాడు. ఆయనకి ఎవరు సలహా ఇచ్చారు? అంతకుముందు సంవత్సరాలు గెలిచిన ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా ఉన్నాడు, ఈయన ఉన్నాడు, పరిగెడుతున్నారు 10 మంది. విచిత్రం ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద గేమ్ ఎవరైతే సలహా ఇచ్చారో ఆయన ఓడిపోయాడు, ఎవరైతే సలహా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఆయన గెలిచాడు. మీకు ఏ సమస్య వచ్చినా మీరు డిస్కరేజ్ అవ్వక్కర్లేదు, అలా పరిగెట్టక్కర్లేదు. సమస్య దగ్గర మీరు పరిగెట్టండి, సమస్యకు చెప్పండి. నువ్వే మాత్రం నాకు పెద్ద దేవుడు ఉన్నాడు, తలంచుకుంటే నీలాంటి 100 సమస్యలు కూడా ఒక క్షణంలో మాయించేస్తాడు నా దేవుడు అని మీరు చెప్పగలగాల. అటువంటి ఇందాక చెప్పిన జెస్సీ ఓవెన్స్ అలాగే సాధించుకున్నాడు. నేను కూడా ఈ సైతాను కుయుక్తులన్నింటినీ కూడా మనం అలాగే జయించగలమనే విషయం మీకు తెలియజేస్తున్నాను. విత్ ద న్యూ ఇయర్, కొత్త సంవత్సరం పుట్టింది, కొత్త సంవత్సరంతో మనం కూడా పుట్టాము అగైన్. తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేమని దేవుడు చెప్పాడు కదా. సో విత్ ఎవ్రీ న్యూ ఇయర్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ రీబర్త్, వీఆర్ బార్నింగ్ అగైన్. మళ్ళీ తిరిగి మనం జన్మిస్తున్నాం. కాబట్టి ఆ జన్మ పుట్టినప్పుడు చిన్నపిల్లలు ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా, ఎంత నిమ్మళంగా, ఎంత ఆనందకరంగా ఉంటారో నీకు 100 సంవత్సరాలు వచ్చినా నువ్వు అలాగే ఉండాలి. అలా ఉండాలంటే యూ మస్ట్ బి రీబోర్న్ ఆన్ ఎవ్రీ న్యూ ఇయర్ డే.